శ్రీవారి కానుకలను తస్కరించేందుకు యత్నించిన రవికుమార్ తనకున్న ఆస్తులను టీటీడీకి రిజిస్ట్రేషన్ చేశాడని ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. అయితే రెవెన్యూ సెల్లో మాత్రం 13 ఆస్తులని మెన్షన్ చేశారన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో చాలా వ్యత్యాసం ఉన్నట్లు అనిపించిందని అన్నారు. అయితే లోక్ అదాలత్లో ఫిర్యాదు చేసిన సతీష్ కు సెటిల్మెంట్ చేసే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఎల్వి సుబ్రహ్మణ్యం కోరారు. ఎవరైతే ముద్దాయిగా చెప్పబడుతున్న రవికుమార్ ఉన్నాడో అతను, ఇంకొక పక్క సతీష్ కుమార్ అని చెప్పి ఎవరైతే విజిలెన్స్ ఆఫీసర్ ఎవరైతే దాన్ని పట్టుకుని కంప్లైంట్ ఇచ్చాడో, వీళ్ళిద్దరూ చాలా గమ్మత్తుగా లోక్ అదాలత్ కోర్టుకు వెళ్ళి వీళ్ళిద్దరూ కూర్చుని ఈ వివాదాన్ని మేము పరిష్కారం చేసుకుంటున్నాం, మా ఇద్దరికీ ఆమోదయోగ్యమైన విధానంలో పరిష్కారం చేసుకుంటాం, అనుమతి ఇవ్వవలసిందిగా లోక్ అదాలత్ని వారు సమీపించడం, లోక్ అదాలత్ దాన్ని యాక్సెప్ట్ చేసి లోక్ అదాలత్లో ఇతన్ని అఫెన్స్ అంతా కూడా కాంపౌండ్ చేసినట్టుగా ఆ తీర్పు కూడా ఆ రోజు రావడం కొసమెరుపు. ఈ సంఘటన అంతా కూడా చూసిన తర్వాత వార్తాపత్రికలో ఈ మధ్యకాలంలోనే ప్రత్యేకంగా ఇవాళ వచ్చిన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని కొంత చొరవ తీసుకోవడం వల్ల ప్రత్యేకంగా ధర్మకర్తల మండలి సభ్యుడైన భానుప్రకాష్ గారు దీని గురించి యాక్షన్ తీసుకున్న తర్వాత ఈ విషయాలకి కొంచెం మీడియాలో రావడం, మేమందరం కూడా ఈ కాగితాలు చదివిన తర్వాత మేమందరం కూడా నిర్ఘాంతపోయాం. స్వామివారి యొక్క ఆస్తులు పరిరక్షించవలసిన సంస్థ ఇంత నిర్లక్ష్య వైఖరితో ఉండడం అన్నది ఇది ఏమాత్రం సమంజసంగా లేదు. తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఎంతో చక్కగా జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్ప ఆ స్వామివారి ఆస్తులు కాపాడటం చాలా దుర్లభం అవుతుంది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వచ్చి ఆదేశాలు ఇచ్చి కింద స్థాయి మనకి ఇవాళ ఉదాహరణకి ఆ లోక్ అదాలత్ అతను ఇచ్చిన రిపోర్ట్లో ఆఫీసర్, విజిలెన్స్ ఆఫీసర్ ఏం చెప్తాడంటే, నా మీద వచ్చిన పోలీసు యొక్క ఒత్తిడి వల్ల నేను దీన్ని ఈ విధంగా రాజీ చేయడానికి సిద్ధపడ్డాను అంటాడు. ఇవన్నీ కూడా చాలా అనూహ్యంగా ఉన్నాయి. ఒక ధార్మిక సంస్థలో జరగవలసిన ప్రక్రియలాగా మాకు అనిపించట్లేదు. అందుకని మేము అందరం కూడా ఇవాళ మా నిరసన, అలాగే ప్రభుత్వానికి మేము ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న చర్యల గురించి కూడా మాట్లాడడానికి ఇదే అంశంపై జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంటే సాధారణ దొంగతనం, ఆ తర్వాత ఒక క్లర్క్ దొంగతనం చేయడం. ఈ సదరు వ్యక్తి ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆయన సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఈ పరకామణిలో ఆయనకు ఒక విశిష్టమైన స్థానాన్ని పెట్టి ఆయన అక్కడ భాగస్వామ్యం అవుతూ ఉన్నప్పుడు ఇది కేవలం 379, 381లతో సరిపెట్టకూడదు. ఇది నమ్మక ద్రోహం. ఇట్ ఈస్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఎవరినైతే నమ్మకంతో అక్కడ ఉంచామో ఆ వ్యక్తి ఈ విధంగా చేయడం అన్నది దొంగతనం కాదు, ఇది నమ్మక ద్రోహం. అందువల్ల యాక్చువల్గా ఆ రోజు 409 సెక్షన్ పెట్టిండాల్సింది ఎఫ్ఐఆర్. దట్ ఈస్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ఎ పబ్లిక్ సర్వెంట్, బ్యాంకర్ ఆర్ ఏజెంట్. దానికి శిక్ష 10 సంవత్సరాలు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా వెళుతుంది. సో మొట్టమొదటిగా నాకు ఎఫ్ఐఆర్లో చూసిన తర్వాత తెలిసిన ప్రధానమైన విషయం, ఎఫ్ఐఆర్ఏ డైల్యూట్ అయింది 379, 381. ఆ తరువాత 19/5/2023 సంవత్సరంలో రవికుమార్ గారు వారి భార్య 7 ప్రాపర్టీలకు ప్యూర్ డివోషన్తో స్వామికి ఇచ్చారని చెప్పారు. ప్యూర్ డివోషన్తో. వాటి విలువ 14,43,22,000 రూపాయలు. మరి ఇంత డబ్బు అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? దాని గురించి ఎక్కడా ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్కడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు దీని గురించి, ఇంత ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం.